హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం ఒక బృందావనం మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మనకి టీవీ యాప్లో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే హీరో అయితే ఒక ఫోటోగ్రాఫర్ అయితే ఉంటాడు గైస్. వెడ్డింగ్ ఫోటోషూట్ అయితే తీస్తుంటాడు. ఒకవైపు హీరోయిన్ డాక్యుమెంటరీ తీద్దామని అయితే అనుకుంటుంది గైస్. తన అమ్మ కోరికని నెరవేర్దామని అయితే అనుకుంటుంది గైస్. అయితే హీరో తీసిన ఫొటోస్ అన్ని చూసి హీరో హెల్ప్ అయితే అడుగుతుంది గైస్. ఆ డాక్యుమెంటరీ కోసం హీరో హెల్ప్ అయితే అడుగుతుంది. హీరో అందుకు ఒప్పుకోడు. తర్వాత అయితే ఒప్పుకుంటాడు గైస్. ఎందుకంటే హీరోకి వీసా కావాలి, ఫారెన్ వెళ్ళాలన్నట్టు ఉంటుంది గైస్. అయితే దానికి డబ్బులు అవసరం ఉంటుంది. ఆ డబ్బులు ఎలాగైనా హీరోయిన్ దగ్గర తీసుకొని ఆ డాక్యుమెంటరీ పూర్తి చేసి హీరోయిన్ దగ్గర డబ్బులు తీసుకొని వీసా అప్లై చేసి ఫారెన్ వెళ్దామని అయితే అనుకుంటాడు గైస్. అయితే ఇంకోవైపు అనాథాశ్రమంలో ఒక పాప అయితే ఉంటుంది గైస్. అయితే ఆ పాప జోసెఫ్ అనే వ్యక్తిని కలవాలని అయితే అనుకుంటుంది గైస్. ఎందుకంటే లెటర్స్ రాస్తూ ఉంటారు. ఆ జోసెఫ్ వ్యక్తి ఎలా ఉంటాడో ఏంటో ఆ పాపకు తెలియదు. ఆ పాప ఆ వ్యక్తిని ఎలాగైనా కలవాలి అని అయితే అనుకుంటుంది గైస్. అయితే హీరోయిన్ ఆ డాక్యుమెంటరీ కోసం ఆ పాప దగ్గరికి అయితే వస్తారు అనాథాశ్రమంకి. వచ్చాక ఆ పాపను అన్నీ అడిగితే ఆ పాప అన్నీ చెప్తుంది. ఆ వ్యక్తిని కలవాలి, చూడాలని అనుకుంటున్నాను అయితే చెప్తుంది గైస్. మరి ఎవరి లైఫ్ ఎవరు ఎలా అచీవ్ అయ్యారు? మరి హీరో అనుకున్నట్టు వీసా అప్లై చేసుకొని మరి ఫారెన్ వెళ్ళాడా? మరి హీరోయిన్ తన అమ్మ కోరికని నెరవేర్చుకుందా డాక్యుమెంటరీ తీసి? మరి ఆ పాప జోసెఫ్ అనే వ్యక్తిని కలిసిందా? మరి హీరోయిన్ కలిసి ఆ పాపని జోసెఫ్ అనే వ్యక్తిని కల్పించారా క్లైమాక్స్లో? మరి అందరు వాళ్ళ లైఫ్ని అచీవ్ని గోల్ని రీచ్ అయ్యారా? మరి క్లైమాక్స్లో ఏం జరిగింది అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. ఓవరాల్గా మూవీ అయితే ఓకే గైస్, నాట్ బ్యాడ్, చూడొచ్చు. కానీ కొద్దిగా స్లో బేస్ ఉంటుంది, అక్కడక్కడ బోరింగ్ ఫీల్ అవుతుంది. కానీ మెసేజ్ కానివ్వండి, స్టోరీ కానివ్వండి బాగుంది. స్టోరీ ప్లాట్ కూడా బాగుంది. బాగానే తీశారు మూవీని. కానీ అక్కడక్కడ ల్యాగ్ కానివ్వండి, బోరింగ్ సీన్స్ కానివ్వండి కొన్ని ఉన్నాయి. అది తప్ప మూవీ చూడొచ్చు గైస్, నాట్ బ్యాడ్. నాకైతే వన్ టైం వాచబుల్ అనిపించింది. అంత బ్యాడ్ ఏం లేదు, చూడొచ్చు. ఈటీవీ యాప్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది మూవీ. అందరు పర్ఫార్మెన్స్లు బాగున్నాయి. ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ బాగుంది. స్టోరీ కూడా బాగా తీసుకున్నారు. ఎమోషనల్ కూడా ఉంది మూవీ. అక్కడక్కడ ఎమోషనల్ కూడా అవుతారు. క్లైమాక్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు గైస్. మూవీ ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. బట్ ఏంటంటే అక్కడక్కడ బోరింగ్ సీన్స్, కొన్ని ల్యాక్ సీన్స్ ఉంటాయి. అది కొద్దిగా భరించాలి. ఇంకోటి ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఫస్ట్లో ఒక కిస్ సీన్ ఉంటుంది కదా, అది తప్ప మూవీ ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. అది అనవసరం, కానీ అది పెట్టారు, ఎందుకు పెట్టారేమో. అది తప్ప ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. ఓకే, ఈ మూవీకి నేచర్ రేటింగ్ 5కి 2.75 గైస్. ఓకే, వన్ టైం వాచబుల్, నాట్ బ్యాడ్, చూడొచ్చు మూవీని. ఓకే, ఒక బృందావనం మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.